ఈ నేల నినదిస్తోంది బాలయ్య పాలన ముందు మా కన్నీ బలాదు. ప్రజా సంక్షేమంలో ఈ నియోజకవర్గాల నేలే రారాజుకు లేరెవరూ సాటి, రాలేరెవరూ సాటి. ఆ రాజాధిరాజం మార్తాండ తేజం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రాంతమిది. ఒకప్పుడు ఇక్కడ అభివృద్ధికి మచ్చుకైనా కనిపించేది కాదు. కానీ 1985లో నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందిన అనంతరం ఇక్కడ అభివృద్ధికి తొలి బీజం పడింది. తూముకుంటలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఎన్నో కంపెనీలు రావడానికి నందమూరి తారక రామారావు గారు కృషి చేశారు. అంతేకాదు హిందూపురం నియోజకవర్గంలోని కిరికెర ప్రాంతంలో పట్టు పరిశ్రమ పరిశోధన సంస్థ కూడా ఎన్టీఆర్ గారి హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. లేపాక్షి, ములుగూరు, టేకులోడు ప్రాంతాల్లోని నవోదయ రెసిడెన్షియల్ పాఠశాలలు ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవే. ఆ తర్వాతి కాలంలో వారి పెద్ద కుమారుడు హరికృష్ణ సైతం ఇక్కడ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. ఇక 2014లో హిందూపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు నందమూరి బాలకృష్ణ. 2014, 2019, 2024 3 సార్లు ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారంటే నియోజకవర్గ ప్రజలకు బాలకృష్ణకు ఉన్న అనుబంధం ఎటువంటిదో అర్థమవుతుంది. హిందూపురం ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ చేసిన సేవలు నా భూతో నా భవిష్యత్తు అని చెబుతారు ఇక్కడి ప్రజలు. 10 ఏళ్ల కాలంలో బాలకృష్ణ ఆధ్వర్యంలో హిందూపూర్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు తీసింది. ఈ దశాబ్ద కాలంలో హిందూపురం నియోజకవర్గం ప్రతినిధిగా బాలయ్య సేవలను ఒకసారి పరికించి చూస్తే హిందూపూర్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 194 కోట్ల రూపాయలతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నీటిని హిందూపూర్ కు తెప్పించారు బాలయ్య. చెరువుల అభివృద్ధి కోసం నీరు చెట్టు కార్యక్రమం కింద కోట్లాది రూపాయలను మంజూరు చేయించారు. హిందూపురం పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి 50 లక్షల రూపాయల కేటాయింపు, దళిత సోదరుల కోసం 1 కోటి రూపాయలతో అంబేద్కర్ భవనం ఏర్పాటు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థల నిర్వహణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణం కోసం 20 కోట్లు కేటాయింపు వంటి అనేక పనులను చేయించారు బాలయ్య. నియోజకవర్గంలోని పాడి రైతుల అవసరాల కోసం 4 కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించారు. పంచాయతీరాజ్ R&B ఆధ్వర్యంలో గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం కోసం 80 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇవి మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అవసరమయ్యే స్కాలర్షిప్ అందిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలవడం, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణాలను చేపట్టడం, నేతన్నలకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ల ద్వారా లోన్ల మంజూరు. ఇలా ఒకటేమిటి, ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల అవసరాలేంటో తెలుసుకొని వాటన్నింటినీ ప్రజలకు అందించారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. చారిత్రక ఖ్యాతిగాంచిన లేపాక్షిలో 2 సార్లు లేపాక్షి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించి ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు బాటలు వేశారు బాలయ్య. ఇలా ఇక కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సమయంలోనూ బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల వెన్నంటే నిలిచారు. ప్రభుత్వ ఆసుపత్రులకి లక్షలాది రూపాయలు వెచ్చించి వెంటిలేటర్లను అందించడమే కాదు, స్కానింగ్, ఎక్స్రే మిషన్ల వంటి అధునాతన పరికరాలను సమకూర్చారు. ఇక వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదవారికి ఎన్టీఆర్ భోజనశాల ద్వారా ప్రతిరోజు 400 మందికి రుచికరమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టారు. 2022 మే 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటికి విజయవంతంగా నడుస్తూ అన్నార్తుల క్షుద్బాధను తీరుస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు సైతం వైద్య సేవలకు ఇబ్బంది పడకూడదనే ఉన్నత ఆశయంతో ఆగస్టు 17, 2022వ సంవత్సరంలో ప్రారంభించిన ఎన్టీఆర్ ఆరోగ్య రథం హిందూపూర్ నియోజకవర్గంలోని గ్రామంలో తిరుగుతూ తన సేవలందిస్తోంది. ఈ ఆరోగ్య రథం ద్వారా 250 రకాల వ్యాధులకు చికిత్సతో పాటు ఉచితంగా మందులను కూడా ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టారు.
చేపట్టారు. ఇవే కాదు, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంటింటికి నిత్యావసరాలను కార్యకర్తల ద్వారా అందించారు. నియోజకవర్గంలో 2 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా పేదవారికి భోజనం అందిస్తూ వారి అన్నార్తిని తీరుస్తున్నారు. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అప్రతిహతంగా గెలిచిన మేరునగర్ ధీరుడు నందమూరి బాలకృష్ణ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సంక్షేమాన్ని అమలు చేయడంలో వెనుకడుగు వెయ్యని ధీశాలి బాలయ్య. తన సొంత డబ్బులు వెచ్చించి నియోజకవర్గం సంక్షేమానికి పాటుపడ్డారు ఈ నందమూరి నాయకుడు. 2019 నుంచి 2024 కాలంలో పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ హిందూపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం ఎటువంటి అవాంతరం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నందమూరి బాలకృష్ణ. తన స్వంత డబ్బు వెచ్చించి ప్రజలకు బాసటగా నిలిచారు. 50 లక్షల రూపాయల స్వంత నిధులతో మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించారు. మారుమూల గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కంప్యూటర్లు, సోలార్ పవర్ సిస్టంలను ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థుల చదువుకు భరోసా కల్పించారు బాలయ్య. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ సమస్యను తీర్చి నేనున్నాను అనే ధైర్యాన్ని, భరోసాను కల్పించారు నందమూరి బాలకృష్ణ. అందుకే బాలయ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మెచ్చిన హిందూపురం నియోజకవర్గ ప్రజలు ముచ్చటగా 3వ మా నాయకుడవు నువ్వేనంటూ బాలయ్యకు పట్టం కట్టారు. అభివృద్ధికి జై కొట్టారు. 3వ ఎమ్మెల్యేగా పగ్గాలు చేపట్టిన ఈ 10 నెలల కాలంలో ప్రతి మండలంలోనూ NTRGS ద్వారా 15 కోట్ల రూపాయలతో రహదారులు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను చేశారు బాలకృష్ణ. అంతేకాదు, భవిష్యత్తులో తాము చేపట్టబోయే పలు కీలక పనులకు శ్రీకారం చుట్టారు. 92 కోట్ల 50 లక్షలతో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, డ్రైనేజీల ఏర్పాటు, 120 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో సురక్షితమైన తాగునీటి పైప్ లైన్ నిర్మాణం, 100 కోట్ల రూపాయలతో 3 మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, చిలమత్తూరు మండలానికి 750 కోట్ల రూపాయలతో హంద్రినీవా ప్రాజెక్టు ద్వారా అన్నదాతలకు సాగునీరు అందేలా చూడటం, సోమందేపల్లె నుంచి తూముకుంటకు 4 లైన్ల రహదారి నిర్మాణం, లేపాక్షి భూములకు చట్టపరమైన పరిష్కారం, స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, పార్కుల అభివృద్ధి, సుగూరు మరియు కొట్నూరు చెరువు కట్ట దగ్గర వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, MGM గ్రాండ్ ఇండోర్ స్టేడియం పునర్వ్యవస్థీకరణ, టేకులోడు సెస్ ద్వారా సేకరించిన 900 ఎకరాల భూమిని APIIC ద్వారా అభివృద్ధి చేసి పరిశ్రమల ఏర్పాటుకు కృషి. ఇవి హిందూపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళ్లడం బాలకృష్ణ నైజం. తనను నమ్ముకున్న వారి కోసం దేనికైనా వెనుకాడకపోవడం నందమూరి బ్లడ్లోని పౌరుషం. అందుకే హిందూపురం ప్రజలు తొడగొట్టి చెబుతారు, లీడర్ అంటే మాకు బాలయ్యే అని. ప్రజాప్రతినిధిగా బాలయ్య అందించిన సేవలు అన్స్టాపబుల్. ప్రజాప్రతినిధిగా బాలకృష్ణ అందించిన సేవలు అన్స్టాపబుల్. క్యాన్సర్ బాధితులకు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు అన్స్టాపబుల్. కళారంగానికి ముద్దుబిడ్డడై బాలకృష్ణ అందించిన చిత్రాలు ఇన్క్రెడిబుల్. అందుకే దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ బాలయ్య కీర్తి కిరీటంలో కలికి తురాయై నిలిచింది. నందమూరి నటరత్నం మూర్తీభవించిన నిలువెత్తు తెలుగు తేజమై పద్మభూషణాన్ని అందుకుంటున్న వేళ యావత్ దేశం గర్వంతో ఉప్పొంగిపోయింది. అఖిలాంధ్ర కోటి ప్రజానికం చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అంటూ రాజసంతో మీసం మెలేసింది. పద్మభూషణ బిరుదాంకితుడై బాలకృష్ణ సీమగడ్డపై తన ప్రజలతో ఆ ఆనందాన్ని పంచుకునేందుకు అరుదించిన ఈ శుభవేళ హిందూపురం నియోజకవర్గ ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు, నందమూరి వంశోద్ధారకుడికి, జగదానంద కారక, జయ జానకి ప్రాణనాయక శుభస్వాగతం, ప్రియ పరిపాలక అని పద్మభూషణ్ అవార్డును అందుకున్న బాలయ్య హిందూపూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక కేడర్
తమ స్వంత ఖర్చులతో గౌరవప్రదంగా ఏర్పాటు చేసిన ఈ అభినందన చందన సుమాంజలి కార్యక్రమాన్ని స్వీకరించవయ్యా. కంగ్రాచ్యులేషన్స్ టు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ. హార్ట్ఫుల్ విషెస్ టు యూ మై డియర్ లీడర్. వెరీ బ్యూటిఫుల్ ఏవి. సో శ్రేయాస్ మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్దామండి. ఫెంటాస్టిక్. ఎంత బ్యూటిఫుల్ జర్నీ, ఎంత అద్భుతమైన కళ. ఆ కళ సాకారం అవ్వాలంటే ఒక తపస్సులాగా అనుక్షణం మీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి ఆ మహర్షికి స్వాగతం పలుకుతామా? మీ కరతాళ ధ్వనుల మధ్య పద్మభూషణుడైనటువంటి మా బాలయ్య బాబు గారు స్టేజ్ పైకి వస్తున్నారు. అంటే నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా వస్తే ఎలా ఉంటుందండి? సతీ సమేతంగా రాబోతున్నారు. వసుంధర